జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి యాత్ర విజయవంతం కావాలని రాజమండ్రి ఆంజనేయ స్వామి ఆలయంలో జన సైనికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగట్టులో వారాహికి పూజలు జరిగిన సమయంలోనే రాజమండ్రి ఆంజనేయ స్వామి గుడిలో జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ పూజల్ని జరిపించారు. అమ్మవారి పేరును తన యాత్ర వాహనానికి పవన్ కళ్యాణ్ పెట్టుకుంటే వైసీపీ ఎందుకు భుజాలు తడుముకుంటుందని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జన సైనికులు కార్యకర్తలు చెప్పారు. ఎన్నికల్లో చక్కగా దిగ్విజయం పొందాలని ఆయన ప్రచార రథం మొదలెట్టిన వేళ విశేషం చక్కగా సర్వత్రా దిగ్విజయం పొందాలని మనసులో గట్టిగా తలుచుకోండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని వారాహి వాహనాన్ని ప్రత్యేక పూజలు చేసి విజయయాత్రకి ఈరోజు స్థానిక పెద్ద ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేకమైన పూజలు చేసి జనసేన పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజయయాత్ర దిగ్విజయంగా జరగాలని, అంతేకాకుండా ఆంజనేయ స్వామి ఆశీస్సులు అలాగే రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కూడా శ్రీ పవన్ కళ్యాణ్కి ఉండాలని ప్రత్యేకమైన పూజలు జరగడం జరిగింది. ఈ వైసీపీ నాయకులకి మేము ఒకటే చెప్తున్నాం, మీరు వాహనాల పేర్లు చెప్తే ఎగతాళిగా లోన ఒక భయం కట్టుకుని బయటికి ఒకలాగా ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ వాహనాల పేర్లు ఇప్పుడు ఒక రైల్వే ఉంది, దానికి నారాయణాద్రి ఎక్స్ప్రెస్, సింహాద్రి ఎక్స్ప్రెస్, తిరుమల ఎక్స్ప్రెస్, అలాగే గరుడ అని బోల్డ్ పేర్లు పెడతారు. అవన్నీ వాహనాల యొక్క పేర్లు, అది గవర్నమెంట్ ఆ విధంగా పెట్టింది. అలాగే మా జనసేన పార్టీ కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనం అని పేరు పెట్టారు. ఆ వారాహి అవతారం అంటే ఒక రాక్షసును అంతమొందించి ప్రజలను సుఖ సంతోషంగా చేసిన అమ్మవారు. ఆ అమ్మవారు గుర్తుగా ఆయన ఆ వాహనానికి ఆ పేరు పెట్టడం జరిగింది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది, ఒక రాక్షసుడు దారుణంగా పరిపాలిస్తున్నారు, దోచుకోవడమే తప్ప వేరే ప్రజలకు ఏ విధమైన సహాయ సహకారాలు చేయటం లేదు. అందువల్ల ఈ రాక్షస పాలన అంతమొందించాలని ఆయన ఆ వాహనం మీద ప్రజాయాత్ర చేసి అది ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేసి ఈ రాక్షస పాలన పాలదొడాలని ఆయన ఈ యాత్ర